గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇంకా మళ్ళీ కొత్త రైడ్ స్టార్ట్. అండ్ ఈరోజు రైడ్ వచ్చేసి ఒక 3-day రైడ్. సో 3 days ఉంటుంది మొత్తం. ఇక్కడ నుంచి ఓజార్క్స్ అనే ప్లేస్కి వెళ్తున్నా. సో చూద్దాం. ఇది వచ్చేసి ఒక బెస్ట్ మోటార్ సైకిల్ రోడ్, లైక్ అట్లీస్ట్ ఇన్ ద టాప్ 5 ఇన్ ద US అంటున్నారు. సో అది నిజమా కాదా అనేది చూద్దాం. ఓకే గాయస్, రైడ్ అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది. కొత్త రైడ్. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నట్లు ఓజార్క్స్, ఆర్కాన్సాస్ అనే స్టేట్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా కొంచెం గ్యాస్ కొట్టించేసుకొని స్టార్ట్ అయిపోదాం. ఓన్లీ 14 miles ఉంది రేంజ్. Uh, 25 on Form 2. ఇంకా ఇప్పుడు ఈరోజు Day 2. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నా. ఇక్కడ నుంచి ఒక 4 hours ఉంది రైడ్. కొంచెం వర్షం పడుతుంది. సో చూసుకొని ఇప్పుడు రెయిన్ గేర్ వేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతే సెట్ లైఫ్. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయినాం మనం ఇక్కడ నుండి. సో 3 hours చూపిస్తుంది. సో మోస్ట్లీ 1 కల్లా వెళ్ళిపోతా. ఇంకా అక్కడికి వెళ్ళి చూడాలి. గూగుల్ మ్యాప్స్ ఫోన్ సెనాలో చెప్తుంది ఎటు పోవాలి ఏంది అని. మళ్ళీ ఇదే ప్రాబ్లం, ఇక్కడ డిటెక్ట్ చేయవు ఇవి. అమ్మ, ఆ కార్ రోడ్ ఓపెన్ చేసిండు. ఇప్పుడు అఫీషియల్గా స్టార్ట్ అయిపోయాం. ఇదే మా ఇల్లు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఇక్కడనే బైక్ పార్క్ చేసాం లాస్ట్ నైట్.
సో ఇంకా మనం రావాల్సిన ప్లేస్కి వచ్చేసాం. స్టార్టింగ్ పాయింట్ చెప్పాను కదా, టల్హీనా అని చెప్పి. సో దానికే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక తినేసి, ఓకే సబ్వే కనిపించింది, బెస్ట్ సబ్వే తినేస్తే. ఇదేందో ఫ్లవర్స్ అండ్ గిఫ్ట్స్ అంట. ఇక్కడేమో ట్రీట్స్ అండ్ ట్రెషర్స్, బర్గర్స్ అండ్ షేక్స్. ఎంత చాలా పాతకాలపు టౌన్. ఇంకా యశ్వంతకి ఇక్కడికి ఓన్లీ ఏమో లోకల్స్ తక్కువ వస్తారేమో, మోస్ట్లీ మొత్తం ఇలే ఇక్కడ కల్చరు అవి. ఏదో పార్క్ చేద్దాం. ఇంకా ఇక్కడ సబ్వేలో తినేసి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ లోపల సబ్వే లోపలికి వచ్చేసాను. సబ్వే లోపలికి వచ్చి ఒక శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నాం. ఇదిగోండి ఆ శాండ్విచ్. సో ఇప్పుడు ఇంకా ఈ శాండ్విచ్ తినేసి ఇక్కడ పక్కనే గ్యాస్ స్టేషన్ ఏదో ఉంటే గ్యాస్ స్టేషన్లో గ్యాస్ ఫ్యూల్ అప్ చేసేసుకొని ఇంకా మళ్ళీ మన సీనిక్ బైవే ఏదైతే ఉంటుందో మన ఇదేది తల్హీనా సీనిక్ బైవే, కరెక్ట్ చెప్తున్నా తప్పు చెప్తున్నా తెలీదు. ఇక్కడ ఈ పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అర్థం కాదు ఏమని పిలవాలో అర్థం కాదు. సో కొందరేమో ఒక పేరుతో పిలుస్తారు, కొందరు ఇంకో పేరుతో పిలుస్తారు. సో ఎగ్జాక్ట్గా తెలీదు. ఇక్కడ పెడతా సీనిక్ బైవే పేరేందో. సో అది చూసుకొని ఇంకా అక్కడ నుంచి ఇంకా చూడాలి ఎట్లయితుంది ఏమవుతుంది అనేది. సో ఇంకా తినేసి మళ్ళా గ్యాస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు ఇంకా గ్యాస్ ఫిల్అప్ చేసుకొని మళ్ళీ కలుద్దాం. సో ఇంకా ఇప్పుడే ఇక్కడ సబ్వేలో తినేసి స్టార్ట్ అవుతున్నా మన స్టేట్ పార్క్కి. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది నాకు ఒకటి, ఏంటంటే ఫోన్లో సిగ్నల్స్ లేవు అసలు ఏది లోడ్ అవుతలేదు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఏంది ఏం తెలియదు. అలా చూస్తున్నాను అంతే. ఇటు వెళ్తున్నానా కరెక్టో రాంగో కూడా తెలియదు నాకు. ఎక్కడైనా సిగ్నల్స్ వస్తే ఇక్కడ కూడా లైటే, సిగ్నల్స్ వస్తలేవు. ఇటు వెళ్తే అది కరెక్టా రాంగా ఏం తెలియట్లేదే. మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది, ఆఫ్లైన్ మ్యాప్స్. తప్పు పని చేసిన. నేను అడగాల్సిందే ఇంకా ఇక్కడ ఆగి. ఇక్కడ 3 పుల్లలు వచ్చినాయి. ఓకే ఫైనల్లీ మనకి దొరికేసింది దారి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మ్యాప్స్ పెట్టుకున్నా దాంట్లో. సో ఇప్పుడు మనం వెళ్ళే దారి కరెక్టే. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడే ఇంకా ఈ రోడ్లోకి వచ్చాను. దీని ఏమంటారు, ఇది మళ్ళీ ఇందాక అక్కడ బోర్డు చూశాను. అదేమన్నదంటే ఆ బోర్డులో టల్హీనా సీనిక్ బైవే క్వీన్ విచిత స్టేట్ పార్క్ ఏదో అన్నది. సో నాకు తెలిసి ఇదే కావచ్చు అది. ఇందాక నుంచి మొత్తం అదేనా ఏమో, అసలు కన్ఫ్యూజింగ్ ఉంది నాకు మొత్తం. సో అలా పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు. చాలా బాగుంది ఈ ప్లేస్. మొత్తం వర్షం వచ్చి కొంచెం ఇప్పుడు టైర్లు స్కిడ్ అయితే ఏమో అని చెప్పి భయం ఉంది, కానీ నథింగ్. సేనా ఇంటరప్ట్ చేస్తుంది.
ఓకే. సో పైకి ఎక్కుతూనే ఉన్నా ఇందాక నుంచి, ఇది మొత్తం ఘాటే అనుకుంటా. కాబట్టి టైర్లు కొంచెం భయం వేస్తుంది అంతే, స్కిడ్ అవుతుందా ఏంది అని. మోస్ట్లీ స్కిడ్ అవ్వదు అంటే ఆబ్వియస్లీ దిస్ టైర్స్ ఆర్ సో ఎక్స్పెన్సివ్ రైట్. అంటే వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి అంతా వేసి చేస్తారు. రెయిన్ని కూడా ఖచ్చితంగా ట్యాకిల్ చేయగలుగుతుంది. రోడ్ కొంచెం స్లిప్పరీ ఉందేమో అని అంతే భయం. ఆయిల్ కానీ ఏమైనా పడినా కొంచెం స్లిప్పరీ ఉంటుంది కదా, అది బాధ. ఇందాక చెప్పాను కదా క్లౌడ్ ఉంది అని చెప్పి కుండల మధ్యలో, ఇగో ఇదే అనుకుంటా. అంటే ఆబ్వియస్లీ ఆ కొండ వేరు ఈ కొండ వేరు అనేది, ఇది క్లౌడ్ అనే అనుకుంటున్నా, లేకపోతే మళ్ళీ ఫాగ్ తెలీదు. ఏమో క్లౌడ్లా అని అనిపిస్తుంది నాకైతే. ముందర అసలు ఏం కనిపిస్తలేదుగా. ఎంటరింగ్ క్వీన్ విల్హెలిమా స్టేట్ పార్క్. నేను దాని గురించి క్వీన్ విచితా స్టేట్ పార్క్ అని చెప్తున్నా, అది క్వీన్ విల్హెలిమా స్టేట్ పార్క్ అంట. సో ఇదే అది క్వీన్ విల్హెలిమా స్టేట్ పార్క్. ఇది అప్పుడు అయిపోయింది కూడా. గూగుల్ మ్యాప్స్ 600 feetలో ఐ విల్ అరైవ్ ఎట్ మై డెస్టినేషన్ అంటుంది, లేకపోతే అది వచ్చేసిన అంటుంది. ఎక్కడ కొండకెళ్ళి దూకేయాలి ఎట్లా, ఇది పోతానే ఉంది. ఇంకా చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుంది ఏంది అని చెప్పి. స్టేట్ పార్క్ మీనా అయితే అటు మనం మీనా వెళ్ళాలి నెక్స్ట్. అయిపోయింది రో. సార్ చూద్దాం, కొంచెం ముందరికి వెళ్ళి చూద్దాం. అయిపోయింది అంతే ఉంది అది. నైస్ వచ్చేసినట్టు. ఇది పార్క్ లాడ్జింగ్ కావచ్చు. సో ఇప్పుడు ఇంకా ఓజార్క్ అంటుంది క్వీన్ విల్హెలిమా స్టేట్ పార్క్ అనే దానికి రీచ్ అయిపోయాను. ఇక్కడ మొత్తం సో బేసికల్ ఏంటంటే కొన్ని ట్రైల్ ఉంటుంది. సో ఆ ట్రైల్కి వెళ్దామని అనుకున్నా, కాకపోతే మొత్తం వర్షం పడిపోతుంది. వర్షం పడి ఎట్లుందంటే మొత్తం ఫాగీ ఉంది. మా వెనక చూసుకుంటే ఇక్కడ కానీ ఇదంతా సో ఇలానే ఉంది, మొత్తం ఫాగీ ఉంది. ఇందాక వచ్చే దారిలో చూశారు కదా, పైకి వస్తున్నప్పుడు ఈ కొండ మీదకి వస్తున్నప్పుడు ఎలా ఉందో మొత్తం అలానే ఉంది. సో కొంచెం ఇట్లా కిందకి వెళ్ళొచ్చు అక్కడ నుంచి. సో ఆ కిందకి వెళ్దాము అని అనుకున్నా, కాకపోతే అంత ఐడియల్ కాదేమో అని చెప్పి ఆగిపోతున్నా. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఓజార్క్ అనే ప్లేస్కి వెళ్ళాలి. ఓజార్క్ ఏమో కొంచెం ఇక్కడ ఒక 2 hours ఉందనుకుంటా. సో ఇప్పుడు టైం ఎంత 4 అవుతుంది, 4:15 అవుతుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 6:30 ఇంకా 7 అనుకుందాం. ఇప్పుడు ఇంకా అక్కడ హోటల్ ఉండి ఇంకా హోటల్ నుంచి రేపు మన పిగ్ ట్రైల్ అనేది చూసుకొని ఓజార్క్ మౌంటైన్స్లో ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోవడమే. ఇక అది ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్లాన్. మొత్తం ఇక బైక్ ఇక్కడ పెట్టా, వర్షం అంతుంది. అది హెల్మెట్ అలా బైక్ అక్కడ పెట్టేసి, ఇక్కడ ఏదో ట్రైన్ ఉంది ఇందాక చూపించాను కదా, అది ట్రైన్ కాదు బేసికల్ అదేదో ఇంజన్, దేందో ఇంజన్. నేను ఇంకేమనుకున్నా అది ఏదో హిస్టరీ ఉంటుంది ఆ ఇంజన్కి. సో చూద్దాము అది ఇది అనుకున్నా, కానీ హిస్టరీ లేదు ఏది లేదు. జస్ట్ నార్మల్ అక్కడ అట్రాక్షన్ కోసం పెట్టారు. అదే హెల్మెట్ నానిపోతుంది లోపల, ఇదో పట్టుకొని తిరగాలి ఇంకా దీన్ని. ఈ చెట్టు కింద ఉన్నా ఇప్పుడు. ఇక్కడ ఒక చెట్టు ఉంది, చూపిస్తా. సో ఒక పెద్ద చెట్టు ఉంది ఇక్కడ. సో ఈ చెట్టు కింద అట్లా ఆగి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నా. ఒక 10-15 minutes ఉండి ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతా ఓజార్కి. అది ఒక 2 hours రైడ్.
ఇంకా అక్కడ నుంచి మంచి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాం. ఈరోజు మరీ అంత ఎగ్జాస్టింగ్ ఏం లేదు. ముందు ఉన్నంత మొన్న వెళ్ళాను కదా ట్విస్టర్ సిస్టర్స్ అనే దానికి, అది ఏంటంటే ఇంకా ఎండ, బేసికలీ ఫుడ్ తినలేదు, అవన్నీ అయిన ఉండే కదా. సో అందుకు ప్రాబ్లం అయింది. ఈరోజు ఎండ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వర్షం ఉంది. వర్షం వచ్చి కానీ చల్లగాలి వస్తుండే. మొత్తం ఏంటంటే చెట్ల నుంచి వస్తున్నాను కదా నేను. ఎక్కడ కూడా ఇక్కడ మనకి ఎడారి అట్లేం లేదు. ఎడారి అంటే ఇవి మొన్న ట్విస్టర్ సిస్టర్స్కి వెళ్ళినప్పుడు కూడా చెట్లు ఉన్నాయి. కాకపోతే టెక్సాస్ వెదర్ డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ కొంచెం వెదర్ డిఫరెంట్గా ఉంది. ప్లస్ ఇంకా మనకి వర్షము కొంచెం క్లౌడీ ఉంది వెదర్ మొత్తం. సో అందుకని చెప్పి మంచిగా వస్తుండే, చల్లగాలి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు మనం. నేను క్యాంప్ గ్రౌండ్ ఇక్కడ, సో బేసికల్ ఏంటంటే ఇక్కడ ఆగి అక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ పార్క్ లాడ్జ్ అని చెప్పి ఉంది. సో చూపిస్తాగండి, ఆ బోర్డు మీద వస్తుందా. సో యా, అక్కడ మనకి స్టేట్ పార్క్ లాడ్జ్ అని చెప్పి ఉంది, అది ఇటు సైడ్ ఉంది ఇక్కడ. సో దాంట్లో ఆగచ్చు. సో బేసికల్లీ అందరూ అక్కడ ఆగుతున్నారు. ఎక్కడ, అదిగోండి అక్కడ ఆగుతున్నారు అందరూ. క్యాంపులు అవన్నీ వేసుకొని మంచిగా ఆగుతున్నారు. కాకపోతే ఇంకా మనకేమైపోయిందంటే మనం మళ్ళీ ఈ గింబల్ ఒకటి. సో మనమేమో క్యాంప్ వేసుకోవాలి, మన దగ్గర అది లేదు, క్యాంప్ లేదు, అండ్ ఈ లాడ్జ్లో ఉంటే రైట్. సో ఎందుకు మళ్ళీ వర్షమే పడుతుంది, మరీ అంత అలసిపోలేదు కదా. సో ఏం కాదు వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి రేపు ఇప్పుడు 2 hours కొట్టేశాను అనుకోండి, రేపు మళ్ళా ఇటు కిందకి రావడము ఎక్కడైనా ఒక 3-4 hours సేవ్ అయిపోయిద్ది. సో ఈ 2 hours వెళ్ళిపోయి అక్కడ మళ్ళా ఆ పిగ్ ట్రైల్ చూసుకొని అదొక 1 hour ఎంత ఉంటుంది కావచ్చు, అది సౌత్కి వస్తాం మళ్ళీ. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోవడమే. సో రేపు మళ్ళీ ఒక 2-3 hours ఎక్స్ట్రా కొట్టామనుకోండి, సండే రోజు మనకు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోదు. ఎందుకంటే మనం సండే రోజు హ్యూస్టన్కి వచ్చేయాలి, మళ్ళీ మండే నుంచి ఆఫీస్కి వెళ్ళాలి కదా. సో హ్యూస్టన్కి వచ్చేయాలి. ఇంక అందుకని చెప్పి ఇలా అనుకుంటున్నా. సో ఇంకా ఒక 10 నిమిషాలు అలా తిరిగేసి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకొని మళ్ళీ బైక్ మీద కలుస్తా. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఈ స్టేట్ పార్క్ క్వీన్ విల్హెల్మినా స్టేట్ పార్క్ నుండి మనము ఓజార్క్ అనే ప్లేస్కి వెళ్ళిపోతున్నాము. సో ఈ ఓజార్క్ ఏమో మనకి రేపు అసలు ఈ రైడే ఓజార్క్స్ అనే మౌంటైన్స్ మీద కదా. సో ఓజార్క్ అనే ప్లేస్కి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి రేపు డైరెక్ట్ ఇంకా పక్కనే ఉంటుంది, అక్కడ నుంచి 20 minutes ఎంతో ఉంటుంది కావచ్చు. మనం ఏదైతే పిగ్ ట్రైల్ అనే దానికి వెళ్తున్నామో, సో ఇంకా ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం ఈరోజుకి. మోస్ట్లీ ఈరోజుకి ఇంతే ఉంటుంది, ఎందుకంటే నా యాక్షన్ కెమెరాలో ఛార్జింగ్ అయిపోతుంది. సో బెటర్ టు బీ సేవ్డ్ సంథింగ్, ఎందుకంటే అక్కడ ఎంట్రీ అవుతున్నప్పుడు అది అంత ఉండాలి కదా. సో మళ్ళా నేను డైరెక్ట్గా మోటల్ కాడ కలుస్తాను. ID on you though? I mean
I can go get Yeah, my I need your ticket. driver's license. I need the physical copy. You can show me your insurance on your phone. ఇప్పుడే బాబాయ్ ఆపాడు. సో ఇంకా 5 నిమిషాలు ఉంది నా హోటల్కి, 5 నిమిషాలు ముందు ఆపిండు. ఎందుకు అంటే తెలీదు. సో ఇక్కడ వచ్చి ఎత్తాడు, నేను అన్నీ ఇచ్చాను ఇన్సూరెన్స్లో అవన్నీ. సో చూడాలి. వెళ్ళిపోతున్నాడు. సైటేషన్ టికెట్ వేసాడు. 55లో 70 వెళ్తున్నానంట. సో టికెట్ వేసాడు. నెక్స్ట్ వీక్ కాల్ చేసి కట్టేసే అన్నాడు. సో కట్టేస్తాం. సో ఇంకా రీచ్ అయిపోయాం మోటల్కి. సో ఇప్పుడు ఇక్కడ ఇంకా చెక్ ఇన్ చేసేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. సో చెక్ ఇన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు కొంచెం అలా రెస్ట్ తీసుకొని, లేకపోతే ఇక్కడ ముందరనే మనకి మెక్డానల్డ్స్, టాకో బెల్ ఇవన్నీ ఉన్నాయి. సో దీంట్లో అయినా ఫుడ్ తెచ్చేసుకొని, ఇక్కడనే టాకో బెల్ ఉంది, అక్కడ మెక్డానల్డ్స్ ఉంది. సో నడుచుకుంటూ అలా వెళ్ళి ఫుడ్ తెచ్చేసుకొని ఇంకా తిని కొద్దిసేపు ఇంకా రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ రేపు ట్రయల్కి వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఓజార్క్. ఇప్పుడు ఇంకా ఇదే మన మోటలు. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మన మౌంటైన్స్లోకి రైడ్ స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ నుంచి 15 మినిట్స్ ఉంది స్టార్టింగ్ పాయింట్కి. సో ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మన రైడ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. అక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారు అంటే నిన్న నైట్ మాట్లాడే వాళ్ళతో. సో ఇప్పుడు ఇంకా మనము మన పిగ్ ట్రయల్ సీనిక్ బైవే స్టార్టింగ్ పాయింట్ కాడ ఉన్నాము. సో ఇంకా ఇక్కడ నుంచి మన యొక్క ట్రయల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కొంచెం అసలు ఆ సన్లైటే లేదు, అంటే మొత్తం చెట్లే ఉన్నాయి. సో అసలు ఆ లైటింగ్ అనేది వస్తలేదు. బట్ యా, సో ఇంకా ఇక్కడ నుంచి ఒక 20 to 25 మైల్స్ రైడ్ ఉంటుంది ఇంటూ ద మౌంటైన్స్. సో ఆ మౌంటైన్ పైకి వెళ్ళినాక అక్కడ నుంచి మనకి వ్యూస్ అనేవి చాలా మంచిగా ఉంటాయి. సో ఆ వ్యూస్ చూసుకొని మళ్ళీ ఇదే ఎట్లయితే పైకి వెళ్ళామో అలానే కిందకు వచ్చేసి ఇంకా రిటర్న్ అయిపోవడమే హ్యూస్టన్కి. సో ఇది చేయడానికనే ఇప్పుడు మనము హ్యూస్టన్ నుంచి ఇక్కడ దాకా వచ్చింది, ఆర్కాన్సా స్టేట్ దాకా. సో ఇదే మన సైన్, పిగ్ ట్రయల్ సీనిక్ బైవే, ఆర్కాన్సా న్యాచురల్ స్టేట్. ఒక దగ్గర వ్యూ మంచిగా కనిపించింది. సో ఈ 4-5 మైల్స్ స్ట్రెచ్ ఏదైతే ఉందో అది మొత్తం ఒక మౌంటైన్ మీద పాస్ అవుతూ ఉంటుంది అన్నట్లు, రైట్? సో అటు సైడు మౌంటైన్స్ ఉంటాయి, ఇటు సైడు మౌంటైన్స్ ఉంటాయి, మధ్యలో రోడ్ పక్కన మనకి వీ వుడ్ బి హ్యావింగ్ ది రెస్టారెంట్స్ ఆర్ సమ్ అబ్జర్వేటరీ డెక్స్ ఆర్ సమ్ లాడ్జెస్ ఆర్ సమ్ క్యాబిన్స్, ఆల్ దీస్ థింగ్స్, రైట్? సో అయితే ఇంకా ఇక్కడికి వచ్చే ఒక లాడ్జింగ్ అండ్ క్యాబిన్స్ దానికి వచ్చి ఫుడ్ ఉందా అని అడిగా. లేదు అన్నారు. సో నేను అలా అని చెప్పి ఒకసారి బ్యాక్ యార్డ్ చూడొచ్చా అన్న. గో హెడ్ అన్నారు. డ్రోన్ ఫుటేజ్ అవి తీసుకోవచ్చా అన్న. తీసుకో అన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. సో ఒకసారి ఆ వ్యూస్ని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి.
సో ఇంకా ఇప్పుడు ఇక్కడ నుండి మనము రిటర్న్ బ్యాక్ టు హోమ్ స్టార్ట్ అయిపోతాం. ఇదే అన్నట్లు మనం ఏదైతే చూద్దామని వచ్చామో మౌంటైన్స్ మీద. సో డెన్స్ ఫారెస్ట్ అండ్ దెన్ ఆల్ మౌంటైన్స్ కవర్డ్ విత్ పెద్ద పెద్ద చెట్లు అండ్ లైక్ అంటారు చూసావా దట్టమైన అడవి అని చెప్పి. సో యా అది అనొచ్చు మనం ఇక్కడ. సో మౌంటైన్స్ మొత్తం చెట్లే ఉంటాయి. సో ఇంకా అవన్నీ చూసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి రిటర్న్ స్టార్ట్ అయిపోతాం. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాం. సో ఇప్పుడే ఏంటంటే నేను ఇట్లా ఒక బోర్డు చూసా. ఇందాక లేక్ కనిపిస్తుండే నాకు. సో డ్రోన్ ఎగిరేసినప్పుడు ఆ లేక్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఇటు వచ్చా. నేను రిటర్న్ అవుతుంటే నేను చెప్పాను కదా ప్లేన్ వెళ్తున్నప్పుడు. సో అదని చెప్పి మ్యాప్స్ పెట్టుకున్నా. సో సౌత్కి వస్తున్నప్పుడు నేను అక్కడ ఒక సైన్ బోర్డ్ చూసా, లేక్ టర్న్ రైట్ అని చెప్పి. సో ఆ రైట్ టర్న్ అయ్యి కొంచెం ఒక 3-4 మైల్స్ వచ్చి అక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్ కాడ ఇన్ఫర్మేషన్ అడిగి మ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ లేక్ దగ్గరికి వస్తున్నా అన్నట్లు. సో ఇప్పుడు ఇంకా ఈ లేక్ సో ఇది వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి లేక్ ఫోర్ట్ స్మిత్ స్టేట్ పార్క్. సో ఎవరైనా ఇప్పుడు ఈ ఇందాక చెప్పాను కదా ఆ క్యాబిన్ నుంచి జస్ట్ 5 మైల్స్ ఉంటుంది అనుకుంటా, అంతే. 5 or 6 మైల్స్, 10-15 మినిట్స్ రైడ్ అంతే. రైడ్ ఆర్ డ్రైవ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్. సో మనకి అడ్వెంచర్ వెహికలే ఉండాలని ఏం లేదు, అన్ని కార్లు కూడా వచ్చేస్తున్నాయి. అన్ని పేవ్డ్ రోడ్డే కాబట్టి ఏం కాదు, వచ్చేయచ్చు. చాలా బాగుంది ఇక్కడ. బోటింగ్, నైట్ స్టే అన్నీ మంచిగా ఉంటాయి. ఒకవేళ క్యాంపింగ్ ఎవరైనా చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి లేక్ పక్కనే క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉన్నాయి క్యాంప్స్, అవన్నీ క్యాంప్ సైట్స్. సో అలా ఇంకా ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోయి ఇంకా రిటర్న్ అయిపోవడమే.